హే బాయ్స్, వాట్ ఈస్ దిస్? యాక్చువల్ గా ఇది నా ఫ్రెండ్ కి ఫ్రెండ్ ఇంటి పెళ్లి. యాజ్ ఎ ఫ్రెండ్ ఫ్రెండ్లీగా హెల్ప్ అడిగినందువల్ల మీరు మీ ఫ్రెండ్స్ తో వచ్చి ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తున్నారు. బట్ నేను అతను కామన్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్షిప్ కి భంగం కలగకుండా మేము చూసుకుంటాం. వెరీ గుడ్ వెరీ గుడ్. బై ది వే, సుబ్రహ్మణ్యం ఎక్కడా? వాడు బయట శుభలేఖల మీద అడ్రస్లు రాస్తున్నాడు. మిస్టర్ ప్రాణేష్, వెల్నెస్ గార్డెన్, కున్నూర్. ఇన్విటేషన్స్ కూడా రాయిస్తోంది. పూజ, లవ్ యూ పూజ. వాట్? పెన్ను, చెత్త పెన్ను. నువ్వు కానీ పూజ. లవ్ యూ పూజ. డాక్టర్ దీపక్ అండ్ ఫ్యామిలీ, వైజాగ్. ఓకే. ప్రొఫెసర్ రామచంద్రరావు, చెన్నై. రామచంద్రరావు. ఐ లవ్ యూ పూజ. పూజ, లవ్ యూ. ఇప్పుడు ఏదైనా అన్నావా సుబ్రహ్మణ్యం? అవును. లేదు, అది శివపుత్ర హరోహర, సుబ్రహ్మణ్య హరోహర. ఏంటి ఏమంటున్నావు? ఈ పెళ్లి జరగకూడదు కదా, అందుకే. జరగకూడదు అంటున్నావు, కానీ పెళ్లి పత్రికల వరకు వచ్చింది. మీరేమీ దిగులు పడకండి. ఈ సుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా పెళ్లి ఆపే తీరుతాడు. ఈ విషయం ఎప్పుడు తెలిసింది కనుక సరిపోయింది. ఇలాంటివన్నీ ముందే తెలుసుకోవాలి కదా. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోలేండి. అలాగే. ఏమిటి గౌతమ్ నువ్వు ఇలా చేసావు? నేనేం చేశాను? ఏమైంది? ప్రధానం చీర సెలెక్ట్ చేయడానికి నేను రమ్మన్నాను కదా, నువ్వు రాకపోయేసరికి పూజ సెలెక్ట్ చేసి. ఓకే ఆంటీ, ఇక పైన పూజకి నచ్చితే నాకు నచ్చినట్టే. హాయ్ గౌతమ్, ఎలా ఉంది పట్టు చీర? సూపర్ గా ఉంది, నీలాగే. ఎక్స్క్యూజ్ మీ, నంబర్ 32 ఇదే కదండి? ఇక్కడ విజయలక్ష్మి గారంటే ఎవరండి? నేనే. ఏమిటి విషయం? సరిగ్గా 10 గంటలకు డెలివరీ చేయమని మీకు ఈ పార్సిల్ పంపించారండి. ఎవరు పంపించారు? రమ్ అడ్రస్ సుబ్రహ్మణ్య. సుబ్రహ్మణ్యం అని నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరే. మరి ఎందుకంటే ఈ పార్సల్ తీసుకోవడం? నువ్వెందుకు గౌతమ్ అంత టెన్షన్ అవుతున్నావు? ఇందులో ఏముందో తెలియదు కదా, రిస్క్ ఎందుకంటే? ఇందులో రిస్క్ ఏముంటుంది? లైవ్ ఏముందో చూద్దాం. హల్వా పంపించారేమిటి? బాగుంది. ఎవరి సుబ్రహ్మణ్యం? పూజ. బాంబు ఉంటుందని భయపడ్డావా గౌతమ్? హలో మిస్టర్ గౌతమ్, అర్జెంట్ గా వెళ్ళి ఎవరైనా డాక్టర్ కన్సల్ట్ చేయి. హల్వా చూసి బీపీ పెంచేసుకుంటావేంటి? పెళ్లి ఆఫ్ చేస్తానని చెప్పి హల్వా పంపించారని అసాల్ట్ గా ఉండకు. మన గేమ్ ని స్వీట్ గా ఆరంభించాలని హల్వా పంపించా. పెట్టైనా సుబ్రహ్మణ్య. హలో, సుబ్రహ్మణ్య ఏంటి గౌతమ్ మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఇదిగో ఫోటోలు గాలి చేసినంత మాత్రాన నువ్వేం మంచివాడు అయిపోవు. ఇలా చూడు, నాకు నీ గతం అనవసరం, నీ ఫ్యూచరే ముఖ్యం. పూజ వాళ్ళ పిన్ని దగ్గర నువ్వు చెడ్డవాడు ఈజీగా నిరూపిస్తా. సంబంధం అవసరం లేదు బాబు, అన్యాయం జరగకుండా చూడటమే నా పని. నేను వెళ్తున్నా. ఇంత పెద్ద పేపర్లో ఈ సుబ్రహ్మణ్యం ప్రేమ 6 లైన్ల. సుబ్రహ్మణ్యం, ఇది కాదురా పద్ధతి. వాళ్ళెంత సంతోషంగా ఉన్నారో చూడు. జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన విషయం కదా. కాదా మరి? కోరుకున్న వాడితో కలిసి జీవించడం అనేది ఎంత గొప్ప విషయం. ఎందుకండి ఫీల్ అవుతున్నారు? మీరు కూడా సంతోషంగా ఉండేలా మీ జీవితం ఉంటుంది. థ్యాంక్స్. నువ్వు ఇలా సంతోషంగా ఉండాలని అనుకోవట్లేదా? అయ్యో ఏంటండి అలా అనేశారు? ఎప్పుడు నా సంతోషం నాతోనే ఉంటుంది. అంటే ఆ కవర్ లో ఉందా? అయ్యో భలే కనిపెట్టేశారండి. ఏది ఇటు నేను చూస్తాను. ఏమండి నా మాట వినండి. వద్దండి, నా మాట వినండి. అయ్యో పూజ
నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు నీ సంతోషం ఏంటో నేను తెలుసుకోకూడదా? అయ్యో వద్దండి, ఏమండి ఏమండి నేను నా మాట చూడాలి. వినండి. ఏమండి ప్లీజ్ ప్లీజ్ ఇవ్వు. నా ఊపిరి నీ కోసమే చేజారకుమా, వెలిగే నా కన్నుల ఈ చీకటి రానీయకుమా, ఎదుటే నిలిచా ఎదనే కనవా, ఆశగరాశాలేఖలని ప్రేమను పంచవే చేరని. ఏంటి సుబ్రహ్మణ్యం ఇలా చెదిరిపోయిన అక్షరాల నీ సంతోషం? అన్నిటినీ పేర్చి చూస్తే తెలుస్తుందండి ఈ సుబ్రహ్మణ్యం సంతోషం ఏంటో. అది కాదు సుబ్రహ్మణ్యం, ఇవన్నీ కలిపి ఒకే పేపర్లో రాసిండొచ్చు కదా. మీరు చెప్పినట్టుగా ఒకే పేపర్లో రాసి చూశానండి. 6 లైన్లు వచ్చాయి. కానీ ఈ సుబ్రహ్మణ్యం సంతోషం చాలా పెద్దదండి. అందుకే ఈ విధంగా కాదండలేదు సుబ్రహ్మణ్యం. వీటిలో ఎన్ని కాలు ఎన్ని జాలు ఎన్ని మాలు ఉన్నాయో చూడు. సపోజ్ జలము అని ఓ పదం ఉందనుకో, జా తీసి కా పెడితే కలం అవుతుంది, కా తీసి బా పెడితే బలం అవుతుంది, బా తీసి మా పెడితే. అయ్యో ఆ పని మాత్రం చేయకండి. ఒక పదంలో ఒక అక్షరం మారితేనే మీనింగ్ మారిపోతుంది. ఇందులో చూడు ఎన్ని పదాలు ఉన్నాయో. నా మనసులో ఉన్న సంతోషాన్ని తెలుసుకోవాలని మీరు ఆశపడితే ఖచ్చితంగా వీటిని పేర్చగలరా? ఇవిగోండి. ఓకే, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. బాయ్ బాయ్. ఉండడం అంటే మహా కష్టం. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు గోరింటాకు పెట్టుకున్నారు కదా, ఈ టైంలో ఫోన్ రింగ్ అయితే ఎత్తడం చాలా కష్టం. గోరింటాకు పోతుంది కదా. ఇప్పుడు పీపు దురద వచ్చిందండి, మామూలుగానే గోక్కోలేం. అదే గోరింటాకు చెల్లుతో అయితే అసలు గోక్కోలేం కదా. మీరు ఇంట్లో వాళ్ళందరినీ పేరు పేరున పిలుస్తారు.